నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అంటే ఈ నడుము ప్రాబ్లమ్స్ని మెడికల్గా ట్రీట్ చేసే విధానం, ఒక విధానం ఈ నడుముకి ఇంజెక్షన్స్ ఇవ్వడం. ఆ ఇంజెక్షన్స్లో మేజర్ భాగం ఏంటంటే ఈ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అన్నమాట. సో ఇవి ఎప్పుడు చేస్తాము ఏంటి అంటే, ఈ నడుములో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేజర్గా ఎక్కువగా చూసేది మనం ఈ డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మెడికల్ ట్రీట్మెంట్తో వాళ్ళు అంత యాడిక్వేట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే మెడికల్ ట్రీట్మెంట్ తోటి వాళ్ళ ఇబ్బందులు అంత తగ్గడం లేదు, అనుకున్న విధంగా తగ్గట్లేదు. అనుకున్న వాళ్ళకి మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఇస్తాం అన్నమాట. అంటే ఈ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఈ నడుముకి ఇంజెక్షన్ ఇవ్వటం అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇందులో పేషెంట్స్ నన్ను చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్, వాటికి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్తానండి, సో దట్ మీకు అందరికీ అవగాహన వస్తుంది. ఫస్ట్ వీళ్ళు అడిగేది, ఇది స్టీరాయిడ్ ఇంజెక్షన్ కదా సార్, దీనివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. కొన్ని కండిషన్స్లో మనం తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అందరూ అనుకున్నట్లే స్టీరాయిడ్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా స్టీరాయిడ్ టాబ్లెట్స్ ఇచ్చినా కానీ, లేదా స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అంటే చేతికి కానీ ఇంట్రావీనస్కి ఇవ్వడం వలన ఏమవుతుందంటే, ఈ మెడిసిన్ అంతా, స్టీరాయిడ్ మెడిసిన్ మన శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి దానివలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అవసరమైనప్పుడు తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, అందులో డెఫినెట్గా అది యాక్టివ్గా ఉన్నప్పుడు, ఈ కీళ్ళవాతం యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ యాక్టివిటీ తగ్గించడానికి ఈ స్టీరాయిడ్స్ వాడతారనమాట. సో డెఫినెట్గా మనకు అవసరమైనప్పుడు వాడాల్సిన అవసరం ఉంటుంది. సరే, అది పక్కన పెడితే, ఇప్పుడు ఈ నడుముకి ఇంజెక్షన్ ఇచ్చే పని ఏంటంటే, ఇవ్వడం వలన ఇప్పుడు ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ L4, L5 దగ్గర ప్రాబ్లం ఉంది పేషెంట్కి, దానివల్ల నడుము నొప్పి వస్తుంది, కాలు జాలు రేడియేటింగ్ పెయిన్ ఇట్లాంటివి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మెడిసిన్ని ఎగ్జాక్ట్గా ఆ L4, L5 దగ్గర ఇస్తారనమాట పెయిన్ స్పెషలిస్టులు. అంటే ఏంటంటే, మనకి కావలసిన మెడిసిన్ని ప్రాబ్లం ఎక్కడున్నదో అక్కడ ఎగ్జాక్ట్గా ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ మెడిసిన్ ఆ ఏరియాలోనే పనిచేస్తుంది. అంటే మన బాడీ అంతా ఎఫెక్ట్ రాదా అని అంటే రావచ్చు, కానీ చాలా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. సో మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ స్టీరాయిడ్స్ని మనం డైరెక్ట్గా ప్రాబ్లం ఎక్కడున్నదో అక్కడ ఇస్తున్నాము. దానివల్ల ఆ మెడిసిన్స్ అక్కడే పనిచేస్తాయి. బాడీలీ ఎఫెక్ట్స్ అంటే మన ఇతర భాగాల్లో పనిచేసే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఇది మెయిన్ ఐడియా. సార్, మరి మీరు అక్కడ ఇంజెక్షన్ ఇచ్చే బదులు ఈ టాబ్లెటే ఇవ్వచ్చు కదా, లేక స్టీరాయిడ్ టాబ్లెట్ అని అంటే, నేను ఇందాక చెప్పాను కదండి, ఈ టాబ్లెట్ ఏమవుతుందంటే మన శరీరం అంతా వెళ్తుంది, మనకి ఆ ప్రాబ్లం ఉన్న ఏరియాకి చాలా తక్కువ డోస్ వెళ్తుందన్నమాట. మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వలన మనకి యాడిక్వేట్ డోసెస్, ఎక్కువ డోసెస్ మనకి ఎక్కడ యాక్షన్ కావాలో అక్కడ పనిచేస్తాయి. అది అడ్వాంటేజ్. సో స్టీరాయిడ్స్ వలన, ఎస్పెషలీ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అలానే రావని చెప్పలేము, కానీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది కామన్ క్వశ్చన్ అందరూ అడిగేది. రెండో క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ ఇంజెక్షన్స్ చాలా తక్కువ కాలం పనిచేస్తాయి అంట కదా, మరి ఇవి ట్రై చేయకుండా మేము వేరే అదర్ ఆప్షన్స్ ట్రై చేయొచ్చా? అంటే ఏంటంటే, ఇది లేకుండా డైరెక్ట్గా మనం సర్జరీకి వెళ్ళొచ్చా, లేకపోతే ఇది లేకుండా వేరే అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమన్నా చూడొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే ఏంటంటే, ఇప్పుడు మీరన్న పాయింట్ చాలా వరకు కరెక్టేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది మనకి లైఫ్ లాంగ్ పనిచేయదు, అదైతే గ్యారంటీ. మరి ఎన్నాళ్ళు పనిచేస్తుందంటే, మేము ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్ అంటాం. అంటే ఏంటంటే, కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు మాత్రమే పనిచేస్తుంది. అది ఎన్ని వారాలు, ఎన్ని నెలలు అనేది మనకి తెలియదు. ఎందుకంటే అది పర్సన్ టు పర్సన్, అంటే మనిషికి మధ్య డిఫరెన్స్ గ్యారంటీగా ఉంటుంది. కొంతమందికి 2 వారాలే పనిచేయచ్చు, కొంతమందికి
6 నెలలు పనిచేయొచ్చు. రేర్ కేసెస్‌లో అంటే కొంతమందికి లక్కీ ఇఫ్ యూ ఆర్ రియల్లీ లక్కీ ఫర్ ఎగ్జాంపుల్ 1-2 ఇయర్స్ కూడా పనిచేసే అవకాశాలు ఉంటాయన్నమాట. సార్ మరి మీకు ఇది తక్కువ డ్యూరేషనే పనిచేస్తుంది కదా! మరి ఎందుకు ఇస్తున్నారు మరి ఈ ఇంజెక్షను? మీకు షార్ట్ డ్యూరేషనే పనిచేస్తుందని తెలుసు. ఎందుకు ఇస్తున్నారు అనంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం వేరే వీడియోస్‌లో చెప్పుకున్నాం. ఈ పెయిన్ ఎందుకొస్తుంది అనంటే ఆ పెయిన్ ఇన్‌ఫ్లమేషన్ వలన. అంటే ఇప్పుడు ఈ డిస్క్‌లో ప్రాబ్లమ్ ఉండి ఈ నర్వ్‌ని ప్రెస్ చేసినప్పుడు ఈ నర్వ్ చుట్టూ ఇరిటేషన్ వచ్చి ఆ ఇరిటేషన్‌ని మనం ఇన్‌ఫ్లమేషన్ అంటాం. ఈ స్టీరాయిడ్స్ ఎళ్ళి ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయన్నమాట. సో, అలా తగ్గించడం వలన వీళ్ళకి నొప్పి తగ్గుతుంది. ఈ నొప్పి తగ్గడం వలన ఈ ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్ బెటర్‌గా చేయడానికి అవకాశాలున్నాయి. అంటే ఇప్పుడు నొప్పి ఉన్నప్పుడు ఈ ఎక్సర్‌సైజెస్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదే నొప్పి తగ్గితే ఈ ఎక్సర్‌సైజెస్ వీళ్ళు బెటర్‌గా చేయగలుగుతారనమాట. సో, ఇలా చేయడం వలన ఒకటి, రెండోది లోపల ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం వలన కొంతమందికి ఈ ప్రాబ్లము పర్మనెంట్‌గా తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఈ 2 చాలా కామన్‌గా వింటా ఉంటానండి పేషెంట్స్ నుంచి. ఫస్ట్ స్టెరాయిడా అది అంటే అదేదో భూత పదంలాగా చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు. కానీ దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. రెండోది షార్ట్ డ్యూరేషన్ అది ఎక్కువగా పనిచేయదు గానీ కొంతమందిలో లోపల ప్రాబ్లము చాలా వరకు పర్మనెంట్‌గా తగ్గే అవకాశాలుంటాయి.